UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పులివెందుల అంటే దాదాపు 1978 నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీ చేతిలోనే ఉంది. దేశంలో చూస్తే ఇంత సుదీర్ఘ కాలంలో ఒక అసెంబ్లీ సీటు ఒక కుటుంబం చేతిలో ఉండడం అరుదైన విషయంగానే చెప్పాలి. దివంగత వైఎస్ఆర్ అయిన సోదరుడు వివేకానందరెడ్డి, వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, అలాగే వైఎస్ జగన్ ఇలా ఈ నలుగురే పులివెందులను పాలించారు, శాసించారు. జగన్ విషయం తీసుకుంటే ఆయన ఉప ఎన్నికలతో కలిపి కడప లోక్సభకు 2 సార్లు ఎంపీ అయ్యారు. ఇక పులివెందుల నుంచి 2014, 2019, 2024లో 3 సార్లు గెలిచారు. ఈ 3 సార్లలో 2019లో రికార్డు మెజార్టీ వస్తే 2024లో అది కొంత తగ్గింది. ఇకపోతే పులివెందుల నుంచి గెలిచిన జగన్ మూడోసారి మాత్రం అసెంబ్లీ ముఖం చూడడం లేదు. ఆయన తానుగా సభ బహిష్కరణ చేశారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నది టీడీపీ అయితే కాదు, కాంగ్రెస్ నుంచి ఆయన సొంత చెల్లెమ్మ షర్మిల. ఆమె ఎందుకు ఇలా అంటున్నారన్నది కూడా విశ్లేషించుకోవాల్సి ఉంది. అసెంబ్లీకి వెళ్లిన వారు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. మీరేదో ప్రజా సమస్యలను ప్రస్తావన చేసి ప్రజల గొంతుకను సభలో వినిపిస్తారనుకుంటే అది కాదని చెప్పి సభకు నమస్కారం పెట్టారని ఆమె ఆడిపోసుకుంటున్నారు. అందువల్ల తక్షణం రాజీనామాలు ఇచ్చేయండి ఆమె జగన్ నే నేరుగా కోరుతున్నారు. ఇలా షర్మిలకు జగన్ విషయంలో భారీ అస్త్రమే దొరికినట్లయింది. అది బ్రహ్మాస్త్రంగా మార్చుకునే దూకుడు రాజకీయం అయితే ఆమె తప్పకుండా చేస్తారని అంటున్నారు. పులివెందుల అంటే ముందే చెప్పుకుంటున్నట్లుగా వైఎస్ఆర్ కుటుంబానికి పెట్టని కోట. జగన్ ఒక్కరే ఆ కుటుంబం కాదు, షర్మిల కూడా వైఎస్ఆర్ బ్లడ్ అనే చెప్పాలి. అందువల్ల అన్న పులివెందుల ప్రజలకు న్యాయం చేయడం లేదని చెల్లెమ్మ ఇక మీదట మరింత ధాటిగా విమర్శలు చేసే ఛాన్స్ ఉంది. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఈ ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లి అడిగారా అని జనం ముందుకు వచ్చి నిగ్గదీసే పరిస్థితి రానుంది. ఇకపోతే 2024 ఎన్నికల్లో షర్మిల కడప ఎంపీ సీటుకు పోటీ చేస్తారు. అప్పట్లోనే ఆమె పులివెందులకు కూడా పోటీ చేస్తారన్న చర్చ వచ్చింది. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంతో సిట్టింగ్ సీట్లో సీఎం మీద పోటీ అంటే ఎందుకొచ్చిన రిస్క్ అని భావించి ఆమె తన దాయాదైన అవినాష్ రెడ్డి మీద పోటీ చేశారు. ఆమె ఓటమి పాలైన 1,50,000 దాకా ఓట్లు అయితే తెచ్చుకున్నారు. అందులో పులివెందుల ఓట్లు కూడా చాలానే ఉన్నాయి. అందుకే 2019 కంటే 2024లో జగన్ మెజార్టీ కూడా పులివెందులలో తగ్గిపోయింది. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీకి దక్కినవి 11 సీట్లే కావడంతో వైసీపీ అసలు బలం తెలిసాక షర్మిల కాంగ్రెస్ చీఫ్ గా మరింత స్పీడ్ గా వైసీపీని అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు సభకు రాకూడదని కావాలని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సైతం ఆమె గట్టిగానే ఎండగడుతున్నారు. రానున్న 4.5 ఏళ్లు ఇదే తీరిన సభకు హాజరు కాకుండా వైసీపీ అధినేత వ్యవహరిస్తే మాత్రం పులివెందులలో పాగా వేసేందుకు చెల్లెమ్మకు ఛాన్స్ దొరికినట్లే అని అంటున్నారు. పులివెందులలో ఒక ఎమ్మెల్యేగా తన సోదరుడు ఫెయిల్ అయ్యారని చెప్తూ చెల్లెమ్మ వచ్చే ఎన్నికల్లో ఊరు వాడ తిరిగి విమర్శలు చేస్తే అది ఖచ్చితంగా జగన్ రాజకీయం మీద ప్రభావం చూపించే ఛాన్స్ కూడా ఉంటుందని అంటున్నారు. ఇక పులివెందుల ఎమ్మెల్యే హిస్టరీ చూస్తే ఇప్పటిదాకా ఏ ఒక్క ఎమ్మెల్యే సభకు వెళ్లకుండా లేరు అని అంటున్నారు. వైఎస్ఆర్ సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉన్నా కూడా సభకు హాజరయ్యేవారు. అలాగే వైఎస్ వివేకా సైతం విపక్షంలో ఉన్నప్పుడే సభకు పులివెందుల ఎమ్మెల్యేగా వెళ్లారు. వైఎస్ విజయమ్మ సైతం ఉమ్మడి ఏపీలో వైసీపీ తరపున పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా సభకు వచ్చారు. ఇప్పుడు జగన్ విషయానికి వస్తే 2014లో తొలి 3 ఏళ్ల పాటు విపక్ష నేతగా పులివెందుల ఎమ్మెల్యేగా సభలో అధికార పక్షాన్ని నిలదీశారు. 2019 నుంచి 2024 వరకు ఎటు ఆయన సీఎం గానే ఉన్నారు. కాబట్టి 5 ఏళ్లు పులివెందుల ఎమ్మెల్యే సభలో ఉన్నట్లే లెక్క. ఇప్పుడు తొలిసారి పులివెందుల ఎమ్మెల్యేగా సభకు గైర్హాజరయ్యారు. సరిగ్గా ఈ పాయింటే తీసుకొని చెల్లెమ్మ రేపటి రాజకీయం చూపిస్తారని అంటున్నారు. 2024 ఎన్నికల్లో సీఎంగా జగన్ పాలన తీరుని ఎండగట్టిన షర్మిల ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన పనితీరును టార్గెట్ చేసి అక్కడే జెండా పాతాలని చూస్తున్నారని అంటున్నారు. సో షర్మిలకు పులివెందులలో చోటు దొరికినట్లేనా అంటే వైసీపీ అధినాయకత్వం వైఖరి ఇదే తీరుగా ఉంటే అది షర్మిలాకే లాభమని అంటున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.